హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. మా పెద్దోడిని స్విమ్మింగ్లో జాయిన్ చేయించాం కదా, ఇంకా ఇప్పుడైతే స్విమ్మింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ప్రతిరోజు హ్యాపీగా హడావిడిగా రెడీ అయ్యేవాడు, కానీ ఈరోజైతే కొంచెం డల్గా ఉన్నాడు. ఎందుకంటే మా అక్క వాళ్ళ పాప వెళ్ళట్లేదు స్విమ్మింగ్కి ఈరోజు, అందుకే ఇంకా తను ఒక్కడే కదా అని అక్క రావట్లే కదమ్మా నేను ఒక్కడనేనా అని డల్గా ఉన్నాడు. స్విమ్మింగ్ ప్లేస్కి వెళ్ళడానికైతే ఇంకా అందరము రెడీ అయ్యాము. వర్షం అవుతుందనా? ఇంకా అందరము రెడీ అయ్యి వెళ్దామని బయలుదేరేసరికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. పెద్దగేం రావట్లేదు, లైట్గా వస్తుంది, కానీ ఇంకా వెదర్ అయితే అస్సలు బాగాలేదు. అక్కడికి వెళ్ళేసరికి పెద్ద వర్షం వచ్చినా కూడా ఇంకా స్విమ్మింగ్ చేయడం కష్టం. మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి తిరిగి రావాలన్నా కష్టమే కదా, ఇంకా అందుకే ఈరోజు స్విమ్మింగ్ వద్దులే అని డిసైడ్ అయ్యాము. వర్షం పడుతుంది, ఇంకేం పోతాం. ఇప్పుడు టైం అయితే ఇంకా మార్నింగ్ 5:30 అయింది. మా వారు మా పెద్దోడు ఇద్దరు ఇంకా మూవీ చూస్తున్నారు. మా పెద్దోడు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళ అక్క రావట్లేదుగా స్విమ్మింగ్కి, ఇంకా తను కూడా వెళ్ళట్లేదని. ఇప్పుడేమో బోర్ కొడుతుందంట. నాన్న ఎక్కడికన్నా వెళ్దాం నాన్న అని అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్దాం నాన్న అని వాళ్ళ నాన్న అంటే, ఇంకా నాన్న నాకు గుండు చేపిస్తా అన్నావు కదా జీలచెరు వెళ్దాం అని అంటున్నాడు. వాళ్ళ నానేమో ఇప్పుడు వర్షం పడుతుంది కదా నాన్న, ఇంకా ఈరోజు కుదరదులే, నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దామని చెప్పారు. నేను వీడియో తీస్తున్నా కదా, మా పెద్దోని వీడియో తీయొద్దంట. సండే రోజు ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం ఫస్ట్ టైము, ఇంతవరకు ఎప్పుడు లేవలేదు. సండే రోజు పిల్లలకి హాలిడేనే, మా వారికి హాలిడేనే కదా, కొంచెం లేట్గానే లేస్తాము, కానీ ఎర్లీగా లేస్తే భలే బాగుంది. మా పెద్దోడితో స్విమ్మింగ్కి వెళ్ళాలని పని మొత్తం తొందరగా చేసుకున్నాను కదా, ఇంకా డే మొత్తం చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా నేను కూడా వాళ్ళిద్దరితో పాటు మూవీ చూసుకుంటూ ఇంకా గోంగూర అయితే కట్ చేస్తున్నాను అనమాట. మనం టైం వేస్ట్ చేస్తే మనకి కుదరదు కదా, ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అందుకే ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇలా పని చేసుకుంటూ టీవీ చూస్తున్నాను. ఇంకా స్విమ్మింగ్ టైం అయిపోయింది, వర్షం కూడా లేదు. ఇంకా మా పెద్దోడికి బోర్ కొడుతుందంట, ఎలాగో మండే రోజు స్విమ్మింగ్కి హాలిడే. ఈ రోజు రేపు ఇంకా ఊళ్ళో ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ తాతయ్య వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు తీసుకెళ్ళడానికి రమ్మని. ఫస్ట్ అయితే మా మామయ్యకి ఫోన్ చేశాడు. హలో, మా మామయ్యకి ఫోన్ చేయడం అయిపోయింది. మా మామయ్యతో మాట్లాడాడు, కానీ మా మామయ్య వస్తాడో రాడో అని నమ్మకం లేక వాడికి మా నాన్నకు కూడా ఫోన్ చేశాడు తీసుకెళ్ళడానికి రమ్మని. 7కి రా ఖమ్మం. 7కి ఇప్పుడే 7కి రా. 9కి రా. ఇద్దరు తాతల్లో ఏ ఒక్క తాత వచ్చినా ఊరికి వెళ్ళొచ్చని వాడి ప్లాన్ అనమాట. నేనేమో ఇక్కడ చికెన్ కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. ఈ మట్టి పాత్రలు ఎప్పుడో కొన్నాము, కానీ మా వారైతే వద్దు అందులో చేయొద్దు, ఎలా ఉంటుందో ఏమో కర్రీ అని అన్నారు. ఇన్ని రోజులు ఇంకా చేయనివ్వలేదు. ఇంకా నేనైతే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం ఒక్కసారి అని ఈ రోజైతే ఇందులో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ రోజు ఇంకా వెదర్ కూల్గా ఉంది కదా, ఇంకా చికెన్ కర్రీ అని పూరి అయితే బాగుంటుంది టిఫిన్. ఇంకా చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్. ఇంకా ఇది కంప్లీట్ కాగానే ఇంకా పూరి చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. నేను మా అక్క అయితే ఒకేసారి తీసుకున్నాము ఈ మట్టి పాత్రలు. మా అక్క ఇప్పటికి ఎన్నోసార్లు చేసింది కర్రీస్ని, ఇందులో చాలా బాగున్నాయని చెప్పింది. ఇంకా మా వారు వద్దనేసరికి నేనైతే ఇప్పటివరకు చేయలేదు. ఇంక ఈ రోజైతే ఎలాగో ఒకలాగా మా వారిని ఒప్పించి ఇందులో చేస్తున్నాను. మరి టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి. పూరీలు చేయడం కంప్లీట్ అయింది, ఇంకా చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మా వారికి పిల్లలకి టిఫిన్ పెట్టాను, ఇంకా వాళ్ళైతే తింటున్నారు. చికెన్ కర్రీ అయితే బాగుందంట, మా పెద్దోడికి బాగా నచ్చింది. మా వారు కూడా పర్లేదు బాగానే ఉందిలే అన్నారు. బుడ్డయ్య పూరీలు అయ్యేసరికి ఇంకా ఓన్గా వాడంతా వాడే తింటున్నాడు. నేను కూడా టిఫిన్ చేసి ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ బిర్యానీ చేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బిర్యానీ కోసమని ఒక 1/2 కిలో చికెన్ అయితే పక్కకుంచాను ఇందాక. ఇంకా 1/2 కిలో చికెన్లో అయితే ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా కొంచెము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన పచ్చిమిర్చి,
ఇంకా పుదీనా, కొత్తిమీర, లెమన్, ఇంకా పెరుగు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ముక్కలకి మొత్తం ఉప్పు, కారం, మసాలాలు పట్టేలాగా. ఇంకా ఇదైతే కాసేపు పక్కన ఉంచాను. రైస్ అయితే ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. ఈసారి బిర్యానీ అయితే నార్మల్ రైస్తో ట్రై చేస్తాను. రైస్ అయితే హాఫ్ అన్ అవర్ ముందే కడిగి ఉంచాను. ఇప్పుడైతే బిర్యానీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఆయిల్ ని తీసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడవ్వగానే అందులో ఇంకా బిర్యానీకి సంబంధించినవన్నీ వేసాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసాను. జీడిపప్పులు ఉంటే పిల్లలు బిర్యానీని ఇష్టంగా తింటారని కొన్ని జీడిపప్పుల పలుకులు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వగానే వేస్తున్నాను. ఈ గ్లాస్ తో నేను 2 గ్లాసుల రైస్ ని తీసుకున్నాను కదా, వాటర్ అయితే ఒక్కొక్క గ్లాస్ కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ ని తీసుకున్నాను. ఇంకా వాటర్ లో కొంచెం సాల్ట్ కూడా వేసి వాటర్ ని బాగా మరిగించాను. ఇంకా వాటర్ ఇలా మరగగానే అందులో ముందే నానపెట్టుకుని ఉంచుకున్న రైస్ ని వేసి మూత పెట్టాను. గ్యాస్ ని అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. ఇంకా 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి రైస్ ఎలా ఎంత చక్కగా ఎంత బాగా ఉడైతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాను. ముందే కలిపి పెట్టుకున్నా కదా ముక్కలకి మసాలాలన్నీ, ఇంకా ఈ ముక్కలలో కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టాను. ఇంకా ముక్కలకి బాగా ఆయిల్ పట్టేలాగా మంచిగా కలిపి ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ముక్కల్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఇంకా ఫ్రై చేయడం కంప్లీట్ అవ్వగానే బిర్యానీ ప్రాసెస్ ని అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం నెయ్యిని తీసుకున్నాను. అయితే కొంచెం చికెన్ ని వేసాను. దానిపైన బిర్యానీ రైస్ ని వేసాను. ఇలా మొత్తం కూడా ఒకదాని తర్వాత లేయర్ల లాగా వేసుకోవాలి. ఇక రైస్ వేయడం కంప్లీట్ అవ్వగానే పైన అయితే కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక గిన్నె మీద మూతను పెట్టి మూత మీద అయితే కొంచెం వెయిట్ ని పెట్టాను, ఆవిరి బయటికి రాకుండా. అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంచాను. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూసాను. చూడండి ఎలా ఉందో అసలు బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిందనమాట. ఇంత ముందు నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. కాకపోతే నార్మల్గా బగారా రైస్ చేసి చికెన్ కర్రీ అయితే చేసేదాన్ని. ఇలా అయితే ఎప్పుడు చికెన్ని, రైస్ని మిక్స్ చేసి కుక్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా బిర్యానీ చేయడం అయితే కంప్లీట్ అయింది. మరి టేస్ట్ చేసి చూడాలి ఎలా కుదిరిందో. బిర్యానీ చేయడం అయితే 12 కల్లా కంప్లీట్ అయింది. ఇంకా ఇప్పుడైతే టైం 1 అవుతుంది. ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే మా పెద్దోడికి పెట్టాను. వాడు తినైతే సూపర్ ఉందమ్మా అని చెప్పాడు. వారికి నచ్చుతుందో లేదో చూడాలి మరి. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు తినడము. ఎలా ఉంది బావా టేస్ట్ అని అడిగితే బాగుంది అని చిన్నగా అయితే తల నూపాడు. మరి ఎలా ఉందో, పర్ఫెక్ట్ గా వచ్చిందో రాలేదో మరి. మా చిన్నోడికి కూడా నేనైతే ఇప్పుడు బిర్యానీ తినిపిస్తాను. మా మామయ్య వస్తున్నారంట పిల్లల్ని ఊరికి తీసుకెళ్ళడానికి. ఇంకా మా మామయ్య వచ్చేలోపైతే పిల్లల్ని రెడీ చేయించాలి. నన్ను కూడా టేస్ట్ చేయమని మా వారైతే నాకు బిర్యానీ ఒక ముద్ద తినిపించారు. టేస్ట్ అయితే బాగుంది, కానీ అంత ఘాటు లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, తక్కువ ఉండాలని తక్కువ వేసాను. పర్లేదు బాగుంది. నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ ట్రై చేస్తాను. ఈసారి అయితే కొంచెం మసాలాలు ఎక్కువ యాడ్ చేస్తాను. మేమైతే లంచ్ చేయడం కంప్లీట్ అయ్యేలోపు మా మామయ్య అయితే వచ్చారు. పంపించట్లే. విడతలు అయిందా? ఓకే డన్. మా బుడ్డే చూడండి ఎలా ఎగురుకుంటూ వెళ్తున్నాడో. ఊరికెళ్తున్నా అనే హ్యాపీనెస్ వాడికి. ఆమెను రాగానే లంచ్ చేయమంటే ఇప్పుడే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను, అక్కడ తినేసా, వద్దులేమ్మ నాకు అన్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే బయలుదేరుతున్నారు. బయలుదేరే టైంకి మా పెద్దోడు కూడా, మా అక్క వాళ్ళ బాబు, వాడు కూడా వస్తా అన్నాడు. ఇంకా వాడి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళినా కూడా, ఈ రోజు వెళ్ళినా రేపు ఈవినింగ్ కల్లా అయితే మళ్ళీ తిరిగి రావాల్సిందే. మళ్ళీ మా నాన్న, మా మామయ్య ఎవరో ఒకరు తీసుకురావాల్సిందే. చూడండి మా పెద్దోడు బండి మీద ఎలా చేస్తున్నాడో. ఊరికెళ్తున్నామనే హ్యాపీనెస్ వాడిది. పాపం మా మామయ్య ఫంక్షన్కి వెళ్ళి ఇంత ఎండున్నా కూడా పిల్లల్ని తీసుకెళ్దామని ఇంత ఎండలో వచ్చాడు ఖమ్మము. మా పెద్దోడు కూడా వచ్చాడు. ఊరికి బయలుదేరుతున్నారు ఇక. బాయ్ బాయ్ నాన్న, బాయ్ బాయ్ బాయ్. ఇదండి ఈరోజుటి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.